నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటానండి. సో మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఇంకా టైటిల్లో కూడా చూసే ఉంటారు కదా, సండే రొటీన్ అని చెప్పి పెట్టాను. సో సండే కంటే ముందు సాటర్డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే నేను మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను. ఎందుకని అంటే సండే రోజున మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాల్సి ఉందండి. సో దానికోసం అని చెప్పి వర్క్లు మళ్ళీ పెండింగ్ ఉండిపోతాయని చెప్పి ముందు రోజు నైటే నేను మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాను అనమాట. దాంట్లో భాగంగానే మా మేడ్ కడిగి పెట్టినటువంటి గిన్నెలన్నీ కూడా నేను ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. మళ్ళీ మండే కోసం క్యారియర్లు కావాలి కదండి. సో దానికోసం బాక్సులన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను. నేను, మా చిన్న పాప, మా పెద్ద పాప ముగ్గురం కూడా క్యారేజీలు తీసుకెళ్తామండి. సో ముగ్గురికి సంబంధించినటువంటి క్యారేజీలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న బాక్సులు అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ దేనికవి సెగ్రిగేట్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట అండి. సో ఆ విధంగా నేను వాటర్ బాటిల్స్ అనేవి కూడా ముందు రోజు నైటే ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి అది ఉంటుంది కదండి. బర్త్డే ఎవరిది అని అంటే మా కొలీగ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట అండి. సో దానికోసం నేను కాకినాడ వెళ్ళాల్సి ఉంది. సో నేను మా చిన్న పాపని తీసుకుని వెళ్దాం అనుకున్నానండి ఆ రోజైతే. కానీ తనకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో దానివల్ల పాపనైతే ఇంట్లోనే ఉంచేసి జస్ట్ 1 అవర్ వెళ్ళి కనిపించి వచ్చేసాను అనమాట అండి. సో దానికోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళ కోసం నేను ఓన్లీ పిల్లలకి, మా హస్బెండ్కి మాత్రమే కుక్ చేశాను. సో వంకాయ, ఎండు రొయ్యలు, గుడ్లు అయితే 3 కలిపి నేను కుక్ చేశాను అనమాట అండి. సో వాళ్ళు తినడానికని స్నాక్స్ కోసమై నేను ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేశాను. సో దానిమ్మకాయ కట్ చేసి ఒక బాక్స్లో, ఇంకా పపాయ తీసుకొచ్చారండి మార్నింగ్ అయితే మా హస్బెండ్. సో దాన్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో వాళ్ళకి ఆకలైనప్పుడు తింటారు కదా అని చెప్పి పెట్టేశాను. తర్వాత అయితే నేను రెడీ అయ్యి 11 ఆ టైంకల్లా వెళ్ళి బర్త్డే పార్టీకి వెళ్ళాను అనమాట. సో నేను ఆ రోజు ఏమేం చేశాను అన్నది, ఎలా కుక్ చేశాను అన్నది మ్యూజిక్ వింటూ వాచ్ చేయండి.
చూసారు కదండి, వంకాయ, ఎండు రొయ్యలు ఇంకా ఎగ్స్తో నేను ఎలా కర్రీ చేశాను అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో మీలో ఎంతమంది ఇలా కుక్ చేస్తారు ఎండు రొయ్యలు, వంకాయ కర్రీ అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే అయితే డెఫినెట్గా ఏదో ఒక ఎన్వి కర్రీ అనేది తీసుకొస్తారండి. కానీ ఆ రోజు మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి. సో దానివల్ల ఇంకా ఏమీ కర్రీ అనేది తీసుకురాలేదనమాట. సో దానివల్ల నేను ఇలా సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇలా కుక్ చేసి వాళ్ళకి రెడీగా పెట్టేసి వెళ్ళాను అనమాట అండి. పాపనైతే వదిలేసి నాకు వెళ్ళాలనిపించలేదండి. ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు. నేను వెళ్ళకుండా ఇంట్లోనే ఉందాం అనుకున్నాను. అయితే మా హస్బెండ్, మా పెద్ద పాప ఇద్దరు కూడా మేము ఉంటాం కదా, మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి నన్ను పంపించారండి. సో ఫంక్షన్ కూడా ఎవరిది అంటే మా కొలీగ్ వాళ్ళ బాబుదని చెప్పాను కదండి. కొలీగ్ మాత్రమే కాదు, మాకు క్యాబ్ మేట్ కూడానండి. సో మేమందరం కూడా ఒకే క్యాబ్లో డైలీ జర్నీ చేస్తుంటాము. సో కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సినటువంటి ఫంక్షన్ అనమాట అండి. సో దానివల్ల నేను బస్కి వెళ్ళిపోయాను అనమాట. మా మిగతా కొలీగ్స్ అందరూ కూడా నేను వర్క్ చేసేటువంటి ప్లేస్ దగ్గర నుంచి లాంగ్ అయినా కూడా అందరూ కూడా అటెండ్ అయ్యారండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతేనండి సండే అయితే. సో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.